గౌరవ తిరుపతి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన పల్నాడులో గత 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వైద్యం పరంగా మన పల్నాడు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా అది గ్రహించి గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అప్పుడున్నటువంటి మా మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ టైంలోనే ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో ఒక మంచి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 70 నుంచి 80% పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంకొక 20% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దయచేసి ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి ఏదైతే ఉందో మన పల్నాడులో ముఖ్యంగా పేద ప్రజల్ని వైద్యానికి దూరం చేయకుండా అది పూర్తి చేసి పేద ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఈ విషయంలో భేషజాలకు పోతున్నట్టు కాస్త అనిపిస్తూ ఉంది. సీనియర్ అయినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి మా విన్నపం ఏంటంటే, మీలాంటి సీనియర్ నాయకులు ఇలాంటి విషయాలలో ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని చెప్పేసి మాలాంటి వాళ్ళ భావన. మీకు చిన్న విషయం కూడా చెప్తా. ఈ విషయంలో మనకి దగ్గరలోని పొందుగోల కృష్ణా రివర్ మీద బ్రిడ్జి కూడా గత ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లోనే పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా అది పూర్తి అయ్యే టైంలో గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. బహుశా ఇదే పరిస్థితి ఆ రోజు కూడా 10-20% మిగిలి ఉంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇవాళ దాని గురించి ఆ బ్రిడ్జి ఉండటం వల్ల ఎంతమంది రాష్ట్రాల నుంచి మనకి గత దాదాపు ఇప్పుడు మన రాష్ట్రం విభజించిన తర్వాత కాకముందు కూడా మనం ఆ బ్రిడ్జిని వాడుకొని మన రాజధానికి పోవడం జరిగింది. దయచేసి ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రజలకి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు ఈ విషయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు భేషజాలు పోకుండా ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి ఏదైతే ఉందో గౌరవ సీఎం గారిని కలిసి దానికి సంబంధించిన ఏదైనా కానీ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎటువంటి ఏవి ఉన్నా కానీ మీరు ముందుకేసి ఈ విషయంలో ఆ పని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.